అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్ళి వచ్చే లోపే 5 దొంగల ముఠా ఓ ఇంటికి కన్నం వేశారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బంగారు నగలు అపహరించినటువంటి కేసులో కీలక మలుపు తిరిగింది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే 5 దొంగల ముఠాకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించిన వారిలో 2 కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ సిపి ఆ వివరాలు వెల్లడించారు. గౌసలం వారం రోజుల వ్యవధిలోనే పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ఈ కేసును ఛేదించామని చెప్పి మరో 3 కోసం వెతుకుతున్నాము, సొత్తు రికవరీ చేశామని చెప్తున్నాము. ఈ బయటకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందినటువంటి ఉప్పుగండ్ల గంగారెడ్డికి సంబంధించి ఆ సమీపంలో ఉన్నటువంటి మంచినీళ్ళు తీసుకొద్దామని వెళ్ళాడు. వెళ్ళి వచ్చే లోపలనే కేవలము 20 నిమిషాల వ్యవధిలోనే ఇంట్లో ఉన్నటువంటి ఆ లాక్ పగలగొట్టారు, బీరువా పగలగొట్టారు. దానిలో ఉన్నటువంటి 30 తులాల బంగారు నగలు, కొంత నగదు అపహరించారు. వెండి వస్తువులు చిందరవందరం చేశారు, అపహరించారు. దీంతో ఎక్కడికక్కడ సీసీ కెమెరా పరిశీలించారు. ఇతర క్లూస్ టీము, ఫోరెన్సిక్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి త్వరితగతిన కేసును ఛేదించినటువంటి పోలీస్ అధికారులను, ఇతర బృందాన్ని అభినందించారు సిపి గౌసలం. దీనిలో భాగంగా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందినటువంటి హేమంత్, అనిల్ లాంటి వ్యక్తుల బృందమే ఈ పని చేసింది. వారిని కరీంనగర్లో అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.